హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. అక్కినేని కాంపౌండ్లో ఇప్పుడు ఒకటే డిస్కషన్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆహా టాపిక్ ఏంటో తెలుసా? శోభిత ఆ గుడ్ న్యూస్ చెప్పేది ఎప్పుడా అని. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట గురించి రోజుకో న్యూస్ వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అందరికీ వినిపిస్తున్న టాక్ మాత్రం మామూలుగా లేదు. సినిమాల పరంగా హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేది పక్కన పెడితే అక్కినేని వారసుడు ఎప్పుడు వస్తున్నాడు అనేదే ఇప్పుడు టాలీవుడ్లో బిగ్గెస్ట్ $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఒకవైపు శోభిత ప్రెగ్నెన్సీ రూమర్స్ వైరల్ అవుతుంటే ఇంకోవైపు సమంత అఫీషియల్గా బేబీ బంప్ ఫోటో షేర్ చేసి ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. అసలు ఏం జరుగుతోంది? సమంత ప్రెగ్నెన్సీకి శోభిత గుడ్ న్యూస్కి లింక్ ఏంటి? కింగ్ నాగార్జున దీనిపై ఏమన్నారు? ఆ కంప్లీట్ కాంట్రవర్షియల్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత సోషల్ మీడియా మొత్తం వీరి గురించే డిస్కషన్. అయితే గత కొద్ది రోజులుగా శోభిత ధూళిపాళ్ల కొత్త సినిమాలేవి సైన్ చేయడం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఆమె సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు. కొత్త ప్రాజెక్ట్ షూటింగ్స్ కూడా ఏమీ లేవు. మరి నటిగా కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో శోభిత ఎందుకు ఇలా సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకుంది? ఇక్కడే నెటిజన్ల బుర్రలకు పని పడింది. శోభిత గర్భం దాల్చడం వల్లే సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు ఇంటర్నెట్ను షేక్ చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శోభిత ప్రెగ్నెంట్ అంటూ హోరెత్తిపోతుంది. హీరోయిన్లు సైలెంట్గా ఉన్నారంటే అక్కడ ఏదో పెద్ద న్యూస్ బిల్డ్ అవుతుంది అని అర్థం. మరి శోభిత సైలెన్స్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ వార్తలు కాస్త టూ మచ్గా స్ప్రెడ్ కావడంతో శోభిత టీమ్ మెంబర్స్ రంగంలోకి దిగారు. ఇవన్నీ కేవలం పుకార్లే అని, బేస్లెస్ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. అయినా సరే జనాలు నమ్ముతారా? అస్సలు నమ్మడం లేదు. దీంతో స్వయంగా కింగ్ నాగార్జున గారి రంగంలోకి దిగాల్సి వచ్చింది. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ ఆ గుడ్ న్యూస్ తెలియజేస్తాము అంటూ, మంచి జరగాలని కోరుకుంటున్నామంటూ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు. వామ్మో, కింగ్ క్లారిటీ ఇచ్చాక మీడియా కాస్త సైలెంట్ అయిపోయింది. నాగార్జున గారి మాటలతో ఆ టైంలో శోభిత ప్రెగ్నెన్సీ రూమర్స్కు టెంపరీ బ్రేక్ పడింది. చర్చ మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎస్, రీసెంట్గా సమంత ప్రెగ్నెన్సీ అనే విషయం అఫీషియల్గా బయటకు వచ్చింది. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ టైంలోనే శామ్ ప్రెగ్నెన్సీ గురించి విపరీతంగా చర్చ జరిగింది. ఆ వార్తలను నిజం చేస్తూ సమంత తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, ఇది నా జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటూ ఎమోషనల్ కామెంట్ కూడా చేసింది. దీంతో ఫ్యాన్స్ అందరూ శామ్కి స్పెషల్ కాంగ్రాచులేషన్స్ చెప్తూ జూనియర్ శామ్ కోసం వెయిటింగ్ అంటూ మెసేజ్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సమంత బేబీ బంప్ పిక్ బయటకు వచ్చిందో లేదో ఇక్కడ నెటిజన్లు మళ్ళీ శోభితను టార్గెట్ చేశారు. శామ్ గుడ్ న్యూస్ చెప్పేసింది, మరి శోభిత మేడం మీరెప్పుడు చెప్తారు అంటూ కామెంట్ల సెగలు పుట్టిస్తున్నారు. సమంత ప్రెగ్నెన్సీ అఫీషియల్ అయ్యాక అక్కినేని ఫ్యాన్స్ లుక్ మళ్ళీ శోభిత వైపు తిరిగింది. చైతు, శోభిత ఎప్పుడు పేరెంట్స్ అవుతారా అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కోరిక ఏంటో తెలుసా? లెజెండరీ యాక్టర్ దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారే మళ్ళీ శోభిత కడుపున జన్మించాలని, అక్కినేని వారసుడిగా రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరోవైపు అఖిల్ వైపు కూడా అభిమానులు అంతే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇద్దరు కొడుకుల్లో ఎవరు ముందుగా నాగార్జునను తాతను చేస్తారు అని మొత్తం టోటల్ టాలీవుడ్ వెయిటింగ్. మనోడు వచ్చినా సరే కింగ్ నాగార్జున మాత్రం తన హ్యాండ్సమ్ లుక్స్తో సిల్వర్ స్క్రీన్ను దున్నేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అందుకే శోభిత ప్రెగ్నెంట్ అయ్యే ఉంటుంది, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు. మరి ఈ సస్పెన్స్కి శోభిత ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి. ఏది ఏమైనా అక్కినేని ఫ్యాన్స్కి ఈ ఇయర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఓవైపు నాగ చైతన్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వృషకర్మపై అంచనాలు చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఇంకోవైపు అఖిల్ నటిస్తున్న పవర్ఫుల్ ఫిల్మ్ లెనిన్పై కూడా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఇయర్ వృషకర్మతో చైతు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, లెనిన్తో అఖిల్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తూ ఇదే గ్యాప్లో అక్కినేని వారసుడు కూడా ఎంట్రీ ఇస్తే ఇక అక్కినేని ఫ్యాన్స్కి పూనకాలే. అంతకు మించిన పండుగ ఏముంటుంది చెప్పండి? సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? శోభిత నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటాం అనుకుంటున్నారా? అలాగే చైతు, వృషకర్మ, అఖిల్, లెనిన్ సినిమాల్లో ఏది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మీ అభిప్రాయం? అక్కినేని కాంపౌండ్లో ఇప్పుడు ఒకటే డిస్కషన్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆహా టాపిక్ ఏంటో తెలుసా? శోభిత ఆ గుడ్ న్యూస్ చెప్పేది ఎప్పుడా అని. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట గురించి రోజుకో న్యూస్ వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అందరికీ వినిపిస్తున్న టాక్ మాత్రం మామూలుగా లేదు. సినిమాల పరంగా హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేది పక్కన పెడితే అక్కినేని వారసుడు ఎప్పుడు వస్తున్నాడు అనేదే ఇప్పుడు టాలీవుడ్లో బిగ్గెస్ట్ $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఒకవైపు శోభిత ప్రెగ్నెన్సీ రూమర్స్ వైరల్ అవుతుంటే ఇంకోవైపు సమంత అఫీషియల్గా బేబీ బంప్ ఫోటో షేర్ చేసి ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. అసలు ఏం జరుగుతోంది? సమంత ప్రెగ్నెన్సీకి శోభిత గుడ్ న్యూస్కి లింక్ ఏంటి? కింగ్ నాగార్జున దీనిపై ఏమన్నారు? ఆ కంప్లీట్ కాంట్రవర్షియల్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలియాలంటే
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక మ్యాచ్లోకి వస్తే నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత సోషల్ మీడియా మొత్తం వీరి గురించే డిస్కషన్. అయితే గత కొద్ది రోజులుగా శోభిత ధూళిపాళ్ల కొత్త సినిమాలేవి సైన్ చేయడం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఆమె సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు. కొత్త ప్రాజెక్ట్ షూటింగ్స్ కూడా ఏమీ లేవు. మరి నటిగా కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో శోభిత ఎందుకు ఇలా సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకుంది? ఇక్కడే నెటిజన్ల బుర్రలకు పని పడింది. శోభిత గర్భం దాల్చడం వల్లే సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు ఇంటర్నెట్ను షేక్ చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శోభిత ప్రెగ్నెంట్ అంటూ హోరెత్తిపోతుంది. హీరోయిన్లు సైలెంట్గా ఉన్నారంటే అక్కడ ఏదో పెద్ద న్యూస్ బిల్డ్ అవుతుంది అని అర్థం. మరి శోభిత సైలెన్స్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ వార్తలు కాస్త టూ మచ్గా స్ప్రెడ్ కావడంతో శోభిత టీమ్ మెంబర్స్ రంగంలోకి దిగారు. ఇవన్నీ కేవలం పుకార్లే అని బేస్లెస్ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. అయినా సరే జనాలు నమ్ముతారా? అస్సలు నమ్మడం లేదు. దీంతో స్వయంగా కింగ్ నాగార్జున గారి రంగంలోకి దిగాల్సి వచ్చింది. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ ఆ గుడ్ న్యూస్ తెలియజేస్తాము అంటూ, మంచి జరగాలని కోరుకుంటున్నాం అంటూ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు. వామ్మో, కింగ్ క్లారిటీ ఇచ్చాక మీడియా కాస్త సైలెంట్ అయిపోయింది. నాగార్జున గారి మాటలతో ఆ టైంలో శోభిత ప్రెగ్నెన్సీ రూమర్స్కు టెంపరీ బ్రేక్ పడింది. చర్చ మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రీసెంట్గా సమంత ప్రెగ్నెన్సీ అనే విషయం అఫీషియల్గా బయటకు వచ్చింది. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ టైంలోనే శ్యామ్ ప్రెగ్నెన్సీ గురించి విపరీతంగా చర్చ జరిగింది. ఆ వార్తలను నిజం చేస్తూ సమంత తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, ఇది నా జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటూ ఎమోషనల్ కామెంట్ కూడా చేసింది. దీంతో ఫ్యాన్స్ అందరూ శ్యామ్కి స్పెషల్ కాంగ్రాచులేషన్స్ చెప్తూ జూనియర్ శ్యామ్ కోసం వెయిటింగ్ అంటూ మెసేజ్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సమంత బేబీ బంప్ పిక్ బయటకు వచ్చిందో లేదో ఇక్కడ నెటిజన్లు మళ్ళీ శోభితను టార్గెట్ చేశారు. శ్యామ్ గుడ్ న్యూస్ చెప్పేసింది, మరి శోభిత మేడం మీరెప్పుడు చెప్తారు అంటూ కామెంట్ల సెగలు పుట్టిస్తున్నారు. సమంత ప్రెగ్నెన్సీ అఫీషియల్ అయ్యాక అక్కినేని ఫ్యాన్స్ లుక్ మళ్ళీ శోభిత వైపు తిరిగింది. చైతు శోభిత ఎప్పుడు పేరెంట్స్ అవుతారా అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కోరిక ఏంటో తెలుసా? లెజెండరీ యాక్టర్ దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారే మళ్ళీ శోభిత కడుపున జన్మించాలని, అక్కినేని వారసుడిగా రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరోవైపు అఖిల్ వైపు కూడా అభిమానులు అంతే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇద్దరు కొడుకుల్లో ఎవరు ముందుగా నాగార్జునను తాతను చేస్తారు అని మొత్తం టోటల్ టాలీవుడ్ వెయిటింగ్. మనోడు వచ్చినా సరే కింగ్ నాగార్జున మాత్రం తన హ్యాండ్సమ్ లుక్స్తో సిల్వర్ స్క్రీన్ను దున్నేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అందుకే శోభిత ప్రెగ్నెంట్ అయ్యే ఉంటుంది, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు. మరి ఈ సస్పెన్స్కి శోభిత ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి. ఏది ఏమైనా అక్కినేని ఫ్యాన్స్కి ఈ ఇయర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఓవైపు నాగ చైతన్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వృషకర్మపై అంచనాలు చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఇంకోవైపు అఖిల్ నటిస్తున్న పవర్ఫుల్ ఫిల్మ్ లెనిన్పై కూడా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఇయర్ వృషకర్మతో చైతు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి లెనిన్తో అఖిల్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తూ ఇదే గ్యాప్లో అక్కినేని వారసుడు కూడా ఎంట్రీ ఇస్తే ఇక అక్కినేని ఫ్యాన్స్కి పూనకాలే. అంతకు మించిన పండుగ ఏముంటుంది చెప్పండి? సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? శోభిత నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటాం అనుకుంటున్నారా? అలాగే చైతు, వృషకర్మ, అఖిల్, లెనిన్ సినిమాల్లో ఏది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మీ అభిప్రాయం? మీ ఒపీనియన్స్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.